హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు సెసి కిచెన్ బుక్. ఈరోజు రెసిపీ ప్రాన్స్ ఫ్రై అండి. చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను 1/2 కేజీ ప్రాన్స్ని అయితే తీసుకున్నానండి. వాటిలో ఇలా సన్నని దారం లాంటి పార్ట్ ఉంటుంది, వాటిని నరాలు అంటారు. చాలామందికి తెలియక వాటిని క్లీన్ చేయరండి. అది వేస్ట్ పార్ట్, మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు. ఇలా క్లీన్ చేసుకోవాలి. బయట మార్కెట్లో కొన్నప్పుడు పైన స్కిన్ని మాత్రమే తీసిస్తారండి. ఇంటికి వచ్చిన తర్వాత మనమే దీన్ని క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు 4 to 5 టైమ్స్ వాటర్తో అయితే క్లీన్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకోవాలి. వీటిలో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. సాల్ట్ పసుపు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ప్రాన్స్లో ఉంచి వాటర్ అయితే చాలా వస్తుందండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు 1/2 కేజీ ప్రాన్స్కి నేను 2 మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసుకొని సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ప్రాన్స్లో వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ముక్కల లోపల వరకు ఈవెన్గా ఫ్రై అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ బాగుండిద్దండి. ప్రాన్స్ అయితే ఫ్రై అవుతున్నాయండి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ అయితే సరిపోతుంది. వీటిని తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. సాల్ట్ వేయగానే కాస్త మెత్తబడిపోతాయండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మగ్గిందండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. కారం వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు ఇందులో వెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకున్నానండి 2 టేబుల్ స్పూన్స్.
మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. ఒకసారి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక నిమ్మకాయ రసాన్ని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్దండి. అంతే అండి, ఎంతో సింపుల్, టేస్టీ ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఒకసారి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ప్రాన్స్ ఫ్రైని ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.